అందరికీ నమస్తే అండి. బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దారుణమైన బూతులు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, వాళ్ళ ఇళ్లలో మహిళల్ని, టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని బెదిరించి భయపెట్టి పెట్టరేగిపోయాడు ఆయన. సో ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. అయితే మొదటి నుంచి కూడా అతనికి ఎందుకో మరి పోలీసుల సహకారం ఆగట్లేదు. పోలీసులు అతనికి పూర్తి స్థాయిలో సహకరిస్తూనే ఉన్నారు. ఏదో ఒక స్థాయిలో అతనికి దాసోహం అయిపోతున్నారు. మరి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో, పోలీస్ శాఖలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం మరి అతని వలన బలైపోయిన పోలీసులు ఎంతమందో చూసుకోండి. మొదట అతన్ని గుంటూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తూ మధ్యలో గన్నవరం దగ్గర ఒక ఫుడ్ కోర్ట్లో, ఒక రెస్టారెంట్లో భోజనం పెట్టించారు అనేది ఒక వీడియో బయటకు రావడంతో ఆ కేసు మీద దర్యాప్తు చేసి కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్లో అతనికి రాజమర్యాదలు చేస్తున్నారు, చక్కగా బెడ్ అది ఏర్పాటు చేశారు, అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి రాజమర్యాదలు చేసి అతనికి టీ అన్నీ ఏం కావాలో అదంతా అందిస్తున్నారు, అతను ఒక వీఐపీ గెస్ట్గా చూసుకుంటున్నారు అని చెప్పి ఆ వీడియోలు బయటకు రావడంతో దాని మీద కొంతమంది పోలీసులు బలయ్యారు, సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు తాజాగా అతను రాజమండ్రి జైల్లో ఉంటూ ఒక ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి బయటకు వెళ్ళాడు. సో అసలు ఈ మెడికల్ సర్టిఫికేటు ఫేక్ అని చెప్తున్నారు, పోలీసులే చెప్తున్నారు. ఆయనేమో లేదు లేదు ఫేక్ కాదు, నిజంగా మా అమ్మగారి ఒంట్లో బాగాలేదు, నేను మా అమ్మని చూసుకోవడానికి నేను ఒక్కడనే కొడుకుని నేను వెళ్ళాను అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. కానీ అది ఫేక్ సర్టిఫికేటే. నిజంగా వాళ్ళ అమ్మ దగ్గరికి తను వెళ్ళలేదు. చెన్నై అపోలో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్లో తను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఆధారం లేవు, కాబట్టి అతను ఇంకెక్కడో బయట ఉన్నాడు అనేది పోలీసుల వాదన. అయితే ఇంటి దొంగలే, పోలీసులో కూడా అతనికి సహకరిస్తున్నది ఇంటి దొంగలే. ఉన్నతాధికారులకు తెలిసేసరికి దాని మీద దర్యాప్తు చేసేసరికి ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు బోరుగడ్డ అనిల్కి లోపల ఉన్న వ్యక్తికి ఇంత ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? అతను జైల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కొంతమందితో, తనకు సన్నిహితులతో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడేవాడంట. సాధారణంగా రిమాండ్ ఖైదీలకు ఫోన్ వాడుకోవచ్చు జైల్లో. అంటే దట్ మీన్స్ వారంలో 3 సార్లు ఫోన్లు మాట్లాడుకోవచ్చు, ఎవరికైనా కాల్స్ చేసి మాట్లాడుకోవచ్చు. ఆ ఫోన్ కూడా జైలు అధికారులే సమకూరుస్తారు. దాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మొత్తం రికార్డ్ చేసి ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ వినాలి. ఎందుకంటే అతను రిమాండ్ ఖైదీ, అతను నిఘాలో ఉండాలి. అతను ఎవరికైనా తప్పుడుగా మాట్లాడితే, ఏదైనా కుట్రలు చేస్తే అవన్నీ సూపరింటెండెంట్లు విని ఏమైనా అనుమానాలు ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయాలి. మరోసారి ఫోన్ ఇవ్వకూడదు, యాజ్ పర్ రూల్స్ అది. కానీ అతనికి ఫోన్ ఇచ్చి అతను 3-4 కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడుకొని ఆ తర్వాత పోలీసులు దాని మీద దృష్టి పెట్టలేదు, ఎంక్వైరీ చేయలేదు, పట్టించుకోలేదు. దీంతో అతను జైల్లో ఉంటేనే పూర్తి స్థాయి వ్యూహరచన చేసి తను ఎలా బయటకు వెళ్ళాలి, ఏ విధంగా మధ్యంతర బెయిల్ పొందాలి, మధ్యంతర బెయిల్ పొందడానికి ఉన్న కారణాలు ఏంటి, ఈ వ్యవహారాలన్నీ తను తెలుసుకొని ఒక ప్లాన్ చేసి, పక్కా ప్లాన్ చేసి ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఒకసారి, మార్చి 1 నుంచి 11 వరకు మరోసారి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి ఇక్కడ సహకరిస్తున్నది ఎవరు? మొదటేమో పోలీసులు, ఆయన్ని తీసుకువెళ్తూ రాజమర్యాదలు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు గుంటూరులో, ఇప్పుడేమో జైల్లో ఉన్న పోలీసులు. అంటే అక్కడికి మేబీ ఆయనకు పోలీసుల్లో పెద్ద నెట్వర్క్ ఉందేమో. ఆ పోలీస్ సిస్టంలో, ఆ వ్యవస్థలో నెట్వర్క్ ఉంది కాబట్టి తను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతగా మాట్లాడాడేమో. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్లస్ సీఎం గారు కొడుకుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అత్యంత పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని దారుణమైన బూతులు తిట్టి ఇంట్లో ఆడవాళ్ళను కూడా నీచమైన సంస్కృతిలో మాట్లాడిన వ్యక్తికి వీళ్ళ ప్రభుత్వంలో పోలీసులు సహకరిస్తున్నారు. అది వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి బెయిల్ వస్తుంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే అతనికి బెయిల్ వస్తుంది, మధ్యంతర బెయిల్ వస్తుంది. మరి ఏం జరుగుతుందంటారు? అతను జైల్లో ఈరోజు నేను చెప్పడం కాదు, నేను చెప్తే మళ్ళీ కార్యకర్తలు నువ్వు టీడీపీ మీద నూరు పోస్తావని చెప్పి కొంతమంది నా మీద వీడియోలు చేస్తారు. సో పక్కన ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాశారు, చూడండి ఒకసారి. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే చాలా క్లియర్గా చాలా పెద్ద పెద్ద వార్తలు రాస్తున్నారు. నిన్న రాశారు, మొన్న రాశారు, ఈరోజు కూడా రాస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? పోలీసులు సహకరించకపోతే ఇదంతా జరుగుద్దా? పోలీసుల సహకారం లేకుండా బోరుగడ్డ అనేది బయటకు వెళ్ళగలడా? పోలీసుల సహకారం లేకుండా అతనికి ఇన్ని రాజమర్యాదలు జరుగుతాయా? ఒకసారి అంటే అనుకోవచ్చు, రెండోసారి అంటే అనుకోవచ్చు, ఇన్నిసార్లు పోలీసులు అతనికి సహకరిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం చేతగాంతనమా కాదా? ప్రభుత్వ పెద్దలు చేతగాంతనమా కాదా?
ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించుకొని ఇంత దారుణంగా అతనికి రాజమర్యాదలు చేస్తారా? ప్రభుత్వ పెద్దలుగా ఉండరు. థ్యాంక్ యూ.